బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయమైనప్పుడు ఇక పరకమణి వాళ్లకి పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏమాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. 70,000 రూపాయల చోరీకి 14 కోట్లు రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. టీటీడీలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడి ప్రసాదానికి సరఫరా చేసిన ఘనుల వీళ్లు అని సర్వత్రా చర్చ నడుస్తోందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి. జగన్కు దేవుడన్నా ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని అన్నారు. దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్ళను ఏమనాలి అని ప్రశ్నించారు. సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంటు అంటూ వ్యాఖ్యలా అని నిలదీశారు. నేరస్తులను వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి ఏం చెప్తున్నారని ప్రశ్నించారు. భక్తులు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుందన్నారు. సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశామని తేలిగ్గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటని అన్నారు. పరకామణి చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తోందని విమర్శించారు. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని తెలిపారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయడానికి జగన్ ఎవరని నిలదీశారు. రాజధానిలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి జరుగుతూ ఉంటే రాజకీయంగా కొందరు తట్టుకోలేక బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన హైదరాబాదు అభివృద్ధి నేటి అక్కడి పాలకులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఆనాడు వేసిన అభివృద్ధి బీజం ఫలితంగానే కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్ మీట్ పైన ఇష్టాగోష్ఠిగా సీఎం మాట్లాడారు. లోకేష్ చిన్నతనంలో పేరెంట్ టీచర్ మీటింగ్కి బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయారనే ఫీలింగ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం ఘనంగా జరగటం చూసి లోకేష్ విద్యార్థి దశను గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, మంత్రులు, కూటమి నేతలంతా కార్యక్రమంలో అన్ని చోట్ల పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాల వల్ల ఎన్నో మార్పులు తీసుకురాగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతత ఉన్న జిల్లాలుగా ఉండేవని, వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరులో కూడా చాప కింద నీరులా మాఫియాను విస్తరింపచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీ డ్యాన్స్ తయారు కావడం చూసి నాకే ఆశ్చర్యం కలిగిందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు అన్నీ అదుపులో పెడుతున్నామని తెలిపారు. అధికారం చేపట్టిన నాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన సదుపాయాలు కల్పించి పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ పెట్టారు. డిప్యూటీ సీఎం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన సదుపాయాలు కల్పించి పోషకాహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషికి అభినందనీయమని ప్రశంసించారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసేలా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్లో పాల్గొనడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ జరగనుందని, ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ తెలిపారు. దీక్ష విరమణలకు 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తామని, 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్ష విరమణ చేయిస్తారని వెల్లడించారు. బ్రాహ్మణ వీధిలోని జమీదొడ్డి కార్యాలయంలో దేవస్థాన ధర్మకర్తల మండలి 2వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన, సిబ్బంది లోటు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ జరగనుందని, ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల వసతులు, ఏర్పాట్ల కల్పనకు ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. వినాయకుడి విగ్రహం వద్ద నుంచి టెంట్లు, పార్కింగ్, స్నానాల ఏర్పాట్లు, హోమగుండాలు, దర్శన ఏర్పాట్లు, భోజన వసతితో సహా A to Z ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. చివరి 2 రోజులు దాదాపు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందుబాటులో ఉంటాయని, 5 రోజుల పాటు జరిగే ఈ ఏర్పాట్లకు సంబంధించిన టెండర్లు, ఖర్చుల వివరాలను ట్రస్ట్ బోర్డు సమీక్షించిందని తెలిపారు. దసరా ఉత్సవాలు, కార్తీక మాసం, ఆ వెంటనే భవానీ దీక్షల కారణంగా ఆలయంలో సిబ్బంది నిరంతరం బిజీగా ఉన్నారని, ఇకపై లభించే సమయంలో ఆలయ పరిసరాల పరిశుభ్రత, చిన్న చిన్న లోపాల సవరణపై దృష్టి పెడతామని చెప్పారు. చెప్పుల స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్ల వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టే ప్రాంతాల్లో ధరల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని సరిదిద్దేందుకు, భక్తులకు స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు ఇప్పటికే 90% బోర్డుల ఏర్పాటు పూర్తయిందని, మిగతా 10% కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం వల్ల సాధారణ రోజుల్లోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని చైర్మన్ తెలిపారు. భక్తుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం దేవస్థానం నీటి బాటిళ్ల కొనుగోలుకు ₹1.5 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ భారాన్ని తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం దేవస్థానం సొంతంగా వాటర్ బాటిల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం, లేదా బోరు వేసి పైప్లైన్ ద్వారా కొండపైకి నీటిని తరలించి విమానాశ్రయాల్లో మాదిరిగా అనేక ట్యాప్లను ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు ఉచితంగా శుద్ధ జలం అందించవచ్చని, తద్వారా ప్లాస్టిక్ సమస్యను కూడా అధిగమించవచ్చని వివరించారు. ఈ దిశగా సానుకూల దృక్పథంతో కృషి చేస్తామని తెలియజేశారు. టెంపుల్ 24 అవర్స్ తెరిచి మనకి దర్శనం కల్పించిపోయినా భోజనాలు కానీ, మరి వాళ్ళు రావడం కానీ, మీకు భక్తులు డెఫినెట్గా ఫుల్ టైం వస్తూ ఉంటారు. అందుకని మేము అదే చెప్పాము సిబ్బందితో, ఎప్పుడు అన్ని రకాలుగా దసరా దగ్గర నుంచి కూడా మనం తారుమారుగా ఉంది. మీరు నిన్న చూశారు మొన్న ఎలా వచ్చారో మన కలిసి జ్యోతులు కూడా. ఎందుకంటే మన అన్ని రోడ్ల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ముందే ఎక్స్పెక్ట్ చేసాం. మన మీడియా మిత్రులు అడిగితే నేను చెప్పా 50,000 పైన ఉంటారని చెప్పి, ఈఓ గారు నేను అక్కడ ఉండి. అలాగే జరిగింది సేమ్. మీకు 10 o'clock మీరంతా కింద ఉన్నారు, 7 నుంచి కూడా మీరంతా కూడా ఫోటోలు తీసుకున్నారు. అవన్నీ కూడా ఇచ్చినాయి. అది బేస్ చేసుకుని ఇవన్నీ కూడా రేపు ఎవరెవరు టెండర్లు పిలిచాము, ఎవరికెవరికి ఇస్తున్నాము, ఎంతకు ఇచ్చాము, మా యొక్క కమిటీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆఫీసర్లంతా ఉండి బ్రీఫ్గా మేము అడిగిన సమాధానాలన్నీ కూడా దేనికి ఎంతకు ఇచ్చాము, ఏంటి, లైటింగ్ కానీ, మరి ఈ 5 రోజులకి ఏర్పాట్లకి అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. దాని మీద మరి అందరికి కూడా ఈఓ గారు నేను మరి బాగా అలర్ట్గా ఉండాలి. భవానీలు ఎవరైనా కావచ్చు, సేవ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం అందరం వాటికి ఐడి కార్డ్స్ ఇవ్వాలి. కాబట్టి మన టెంపుల్ తరపు నుంచి గుర్తింపు పొందిన గురు భవానీలు ఎవరు లేరు. కాబట్టి బయట గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే సాంప్రదాయంగా తీసుకుంటున్నారో ఆ భవానీలందరినీ కూడా మేము ఆహ్వానించాము, రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. వాటి ద్వారా వాళ్ళందరికీ కూడా డ్యూరింగ్ ద 5 days ఫెసిలిటేట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు మొత్తం ఆల్మోస్ట్ నీట్గా 1 by 1 చెప్పేశారు. తప్పకుండా అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు, సెక్రటరీ గారు, మా చైర్మన్ గారు, మేమందరం కలిసి కూడా ఈ యొక్క భవానీ దీక్షా విరమణ కార్యక్రమాన్ని గతం కంటే ఇంకా బాగా దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాను ఎమ్మెల్యే కన్నా కూడా మానవతావాదిగా భవానీపురం 42 ప్లాట్ల బాధితుల వివాదం పరిష్కరించాలని చూస్తున్నారని, తనకు ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని, తనకు ఓట్లు వేసినా వేయకుండా తన నియోజకవర్గ ప్రజల కష్టం తీర్చడం తన బాధ్యత అని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. నష్టపోయిన బాధితులకు ఎలా న్యాయం చేయాలనేదే ఇప్పుడు తాము ఆలోచన చేస్తున్నామని, బాధితులు న్యాయవాదులతో ఒక కమిటీను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చూస్తామని వెల్లడించారు. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ఇది నియోజకవర్గ ప్రజల సమస్య అని, ఇందులో రాజకీయాలకు తావులేదని చెప్పుకొచ్చారు. భవానీపురం 43వ డివిజన్లో 42 ప్లాట్ల తొలగింపు అంశంపై భవానీపురంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విషయం ముందే తన దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పామని ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు.
కోర్టు ఆదేశాలతోనే ఈ తొలగింపులు జరిగాయని, అయితే బాధితులకు నష్టం జరిగిందన్నారు. వారికి ఏ విధంగా న్యాయం చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ వివాదంపై మానవతా దృక్పథంతో తాను స్పందిస్తున్నానని చెప్పారు. కోర్టు ఆదేశాలను కాదని ఎవరూ ఏమీ చేయలేమని పరిస్థితి నెలకొందని, అవతల పార్టీ వారు కూడా ముందుకు వస్తే ఇద్దరితో చర్చిస్తామని, 3 సభ్యులతో కమిటీ కూడా వేసి వివాదం పరిష్కారం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే కన్నా కూడా మానవతావాదిగా భవానీపురం 42 ప్లాట్ల బాధితుల వివాదం పరిష్కరించాలని చూస్తున్నానని, తనకు ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని, తనకు ఓట్లు వేసినా వేయకున్నా తన నియోజకవర్గ ప్రజల కష్టం తీర్చడం తన బాధ్యతని పేర్కొన్నారు. నష్టపోయిన బాధితులకు ఎలా న్యాయం చేయాలన్నదే ఇప్పుడు తాము ఆలోచిస్తున్నామని, బాధితులు న్యాయవాదులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చూస్తామని వెల్లడించారు. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ఇది నియోజకవర్గ ప్రజల సమస్య అని, ఇందులో రాజకీయాలకు తావులేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా ఉండడానికి మాత్రమే చేశారు. కానీ ఇప్పుడు అందులో ఒక చర్చ కూడా ఉందంటున్నారు. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను 3 సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. దాని ప్రకారం మా 3 అడ్వకేట్లు కూడా కూర్చొని మాట్లాడిచ్చేస్తారు. ఎందుకంటే కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే అది సబ్జ్యూడిస్ మ్యాటర్. మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం కాదు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. అది కోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం మన భారత రాజ్యాంగంలో రాసిపెట్టినట్లుగా మనం పని చేయవలసిందే. అది కానీ వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి. ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తాం. రబీ సీజన్కు కావలసిన యూరియాను ఇప్పటి నుంచి సంసిద్ధత చేసుకున్నట్టున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ప్రతి గ్రామం, పొలం, రైతును మ్యాప్ చేసుకుంటూ ఏ పొలంలో ఏ పంట వేశారు, ఎన్ని రకాలు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, దానికి యూరియా, డిఐపి, ఇతరత్ర ఎరువులు కావాలనేది మ్యాప్ చేసుకుని సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. డిసెంబర్ నెలకు 7,209 మెట్రిక్ టన్నులు కావలసి ఉండగా 7,815 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. అవసరానికన్నా ఎక్కువ యూరియా తీసుకుని పెట్టుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడ యూరియా, ఫెర్టిలైజర్స్, సీడ్స్ కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు 33,000 మెట్రిక్ టన్నుల యూరియా, 6,000 మెట్రిక్ టన్నులు డిఐపి, పొటాష్ 2,500 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 4,000 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సెస్ 33 మెట్రిక్ టన్నులు, మొత్తం 79,000 మెట్రిక్ టన్నులు కావాలని, అందులో డిసెంబర్ నెలకు 7,209 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా 7,815 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. అవసరానికన్నా ఎక్కువ యూరియా తీసుకొని పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఎక్కడా యూరియా, ఫెర్టిలైజర్, సీడ్స్ కొరత లేదన్నారు. యూరియాను తగినంత అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ఎప్పుడు కావాలన్నా ఏ సొసైటీకి వెళ్ళి అడిగినా యూరియా దొరుకుతుందని చెప్పారు. అందుకని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు యూరియా మోతాదును శాస్త్రీయంగా వేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. పంటలకు కావలసిన యూరియా మాత్రమే వేయాలని, ఎక్కువగా వేస్తే వృధా అయిపోవడమే కాకుండా కాలుష్యానికి కారణమవుతుందని స్పష్టం చేశారు. డ్రోన్ ద్వారా కూడా స్ప్రేయింగ్కి ఉపయోగించుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది, అలాగే ఎఫిషియన్సీ పెరుగుతుంది. టెక్నాలజీ వల్ల టైం కూడా కలిసి వస్తుంది. మనం రెగ్యులర్గా రొటీన్గా మనుషులు వెళ్ళి మాన్యువల్గా చేయడానికి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి, వేస్టేజ్ కూడా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు నానో యూరియా అలాగే టెక్నాలజీ వాడుకోండి. సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ వాడండి. అలాగే పంటలకి ఎంతైతే రికమెండెడ్ డోస్ అంటాం, దాన్ని రికమెండెడ్ డోస్ అయితే యూరియా ఉందో లేదా పొటాష్ ఉందో అంతే వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చంద్రబాబు కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లా రైతాంగానికి నా విన్నపం ఏంటంటే రబీకి కావాల్సిన యూరియా సరఫరాకు ఎక్కడా కొరత లేదు. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ అపోహలని విని లేదా అపోహలు మీరే ఇమేజిన్ చేసుకొని ఫస్ట్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేసుకుందాము, మళ్ళీ వస్తుందో లేదో అని క్వశ్చన్ దయచేసి పడకండి. మనకు ప్రతి నెల ప్రతి వారం ఎంత యూరియా కావాలనే షెడ్యూలింగ్ మన దగ్గర ఉంది, దాని ప్రకారంగా వస్తుంది. కాబట్టి ఎక్కడ కొరత అయితే లేదు. సీజన్ బిగినింగ్లోనే చెప్పేది అంటే మీ ద్వారా చెప్తా ఉండేది, ఎందుకంటే ఎక్కడ కూడా నెగటివ్ కానీ లేదా ఎక్కడైనా డౌట్ కూడా వచ్చినా కూడా వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.
దసరా ఉత్సవాల మాదిరిగానే అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. దీక్ష విరమణ సందర్భంగా దేవాదాయ శాఖ నుండి డిప్యూటేషన్పై సిబ్బందిని కేటాయిస్తున్నట్లు, భక్తుల సంతృప్తి స్థాయిని పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో దేవస్థానం యంత్రాంగం ఈ ఉత్సవాలను ముందుకు తీసుకుపోవాలని దేవాదాయ కమిషనర్ ఆదేశించారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల విరమణ ఈ నెల 11 నుండి 15 వరకు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తగు ప్రణాళికలతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిన్న దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. మార్గశిర మాసంలో దీక్షా విరమణ కోసం విజయవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. రాబోయే 3 రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తుల కోసం 48 గంటల ముందే అన్నీ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల మాదిరిగానే అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రకటించారు. ప్రతి భవానీ భక్తులు పూర్తి సంతృప్తిగా దీక్షా విరమణ చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల కోసం లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తాగునీరు సమృద్ధిగా ఏర్పాటు చేశామన్నారు. స్నానఘాట్లు, కేసన కండశాలలో ప్రత్యేక సిబ్బందిని విధులుగా కేటాయిస్తామని కమిషనర్ వివరించారు. లడ్డూ ప్రసాదాన్ని 3 పాయింట్లలో తయారు చేస్తున్నట్లు, దసరా సమయంలో మాదిరిగానే భక్తులకు ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. దీక్షా విరమణ సందర్భంగా దేవాదాయ శాఖ నుండి డిప్యూటేషన్పై సిబ్బందిని కేటాయిస్తున్నట్లు, భక్తుల సంతృప్తి స్థాయిని పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో దేవస్థానం యంత్రాంగం ఈ ఉత్సవాలను ముందుకు తీసుకుపోవాలని దేవాదాయ కమిషనర్ ఆదేశించారు. కొత్తగా నిర్మించిన లడ్డూపోటు, అన్నప్రసాద కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మెట్ల మార్గంలో శివాలయం వైపు నుండి ఉన్న క్యూలైన్ల ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. గతంలో జరిగిన గత దసరా శరవనవరాత్రి ఉత్సవాల మాదిరిగానే భక్తులెవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత పవిత్రంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏర్పాటును పరిశీలించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈరోజు రావడం జరిగింది. అదే రకంగా వివిధ జిల్లాల నుంచి దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడ డెప్యుటేషన్ మీటింగ్ జరిగింది. కొంతమంది సిబ్బందిని, కొంతమంది అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఇక్కడ విజయవాడ కార్యనిర్వహణాధికారికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా తగినంత మంది దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా రిక్రూట్ చేయడం ప్రత్యేక శ్రద్ధతో దసరా ఉత్సవాల మాదిరిగానే ఈ భవానీ దీక్షా ఉత్సవాన్ని కూడా నిర్వహించాలని మా శాసనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత కృషి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నిమ్మల రక్తదానం చేశారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ధర్మారావు ఫౌండేషన్ తరపున 107వ రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో మంత్రి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, సిద్ధాంతాలు నేటికి ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయంటే ఆయన ముందు చూపు ఎంత గొప్పదో అని అన్నారు. కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అన్నారు. హోంగార్డ్ వ్యవస్థ వాలంటీర్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేయబడిందని, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగంగా పనిచేస్తుందని, కానిస్టేబుల్తో పాటుగా వీరి విధి నిర్వహణ చేస్తున్నారని, ప్రజాసేవలోనూ పోలీస్ శాఖ ఇమేజ్ను కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సిహెచ్ రాజా, వి ధీరజనీల్, టి విజయశ్రీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొని హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పెరేడ్ కమాండర్ పివి సాంబశివరావు నుండి గౌరవ అందనం స్వీకరించి పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వాహనంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ప్లాటూన్ వారీగా సిబ్బంది యొక్క టర్నౌట్ను పరిశీలించారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం ఏర్పడిన రక్షక దళం హోమ్ గార్డ్స్ అని, కేవలం అతి తక్కువ గౌరవ వేతనంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో హోంగార్డ్ రక్షక దళం ఏర్పాటైందని, జిల్లా వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతూ హోంగార్డులు తమ సేవలను పోలీసులతో పాటు రక్షణ, ట్రాఫిక్, పోలీస్ స్టేషన్ విధులు, డ్యూటీ డ్రైవర్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎవరైనా హోంగార్డ్ పదవి విరమణ చెందినా లేదా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఒకరోజు గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని భావిస్తుందని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ నేతలు ఆరోపించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్షయ్ పత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయని, అక్కడ పిల్లలు చల్లారిపోయినా చప్పటి భోజనం తినలేకపోతున్నారని అన్నారు. పథకాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని, ఆ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ల పేరుతో ఒకే చోట వంట చేసి ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బాక్సుల్లో ఆహారాన్ని పంపించడం వల్ల పిల్లలు వేడివేడి ఆహారానికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పథకంలో సేవలందిస్తున్న నిరుపేద మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, నిధులు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్షయ్ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయని, అక్కడ పిల్లలు చల్లారిపోయినా చప్పటి భోజనం తినలేకపోతున్నారని అన్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, తిరుపతి, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సంస్థలు తయారు చేస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటోందని, ఉల్లి, ఎల్లుల్లి లేకపోవడం, ఉప్పు, కారాలు తక్కువగా ఉండటం వల్ల ఆ భోజనం చప్పగా మారుతుందని పేర్కొన్నారు. పిల్లలు ఆ ఆహారాన్ని తినకపోవడంతో చెత్త కుప్పలో పడేస్తున్నారని చెప్పారు. పాఠశాలల్లోనే వేడివేడిగా పిల్లలకు ఆహారం వండి పెట్టాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తూ స్మార్ట్ కిచెన్లను తీసుకువచ్చే విధానాన్ని ముందుకు తీసుకుపోవడం సరికాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇక మన రాష్ట్రంలో 9-10 తరగతులకు మాత్రం మేము ప్రత్యేకంగా ఆ పిల్లలకు పెడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెడుతోంది. కానీ దానికి సంబంధించినవైతే ఇప్పటికి 6 నెలలు అవుతోంది, కానీ ఎక్కడ కూడా 9-10 క్లాసులకు సంబంధించిన బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 9-10 క్లాసులకు వండి పెట్టే వర్కర్లకు కూడా ఎలాంటి వేతనము లేదు, ఫ్రీగా వండి పెట్టాల్సిందే. మిగిలిన క్లాసులకు వండే వల్లే దానికి వండి పెట్టాల్సిన అవసరం వస్తుంది. అయితే పని భారం ఎక్కువైంది, కానీ ఈ వేతనాలు కానీ ఇవేవి కూడా పెంచే పరిస్థితి లేదు. అందుకని ఈ పథకం ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలి. 3 గంటలకి 4 గంటలకి వండి పిల్లలు స్కూల్కి రాకముందే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెల్లుల్లి, ఉల్లిపాయ లాంటివి వాడట్లేదు, కోడిగుడ్లు కూడా వాళ్ళు ఉడకబెట్టి ఇవ్వట్లేదు. కానీ ఇట్లాంటి సంస్థలు ఈరోజు ఈ భోజనాన్ని పిల్లలు స్కూల్కి రాకముందే అక్కడ వండేసి పెట్టేసి పోవడంతో ఆ భోజనం చల్లారిపోయి చప్పిడిగా ఉండి పిల్లలు తినలేక పడేస్తున్నారు. పందులు కాసుకునే వాళ్ళు ఈ రోజు ఆ భోజనాన్ని తీసుకెళ్తారు. ఇది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం, లేదా పందులు కాసుకునే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పథకం అని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. కృష్ణా జిల్లా పామరు మండల కేంద్రంలో ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో ఇటీవల జరిగిన హుండీ చోరు కేసును పామరు పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన యశ్వంత్, మున్నా అనే 2 వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పామరు సీఐ సుధాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిందితుల వద్ద నుండి 36,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. నగదుతో పాటు చోరీ చేసిన ఒక మోటార్ బైక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేవలం పామరులోనే కాకుండా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన ఏదైతే అంకమ్మ తల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంటరాగేషన్లో ఫర్దర్గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి
చల్లపల్లి మండలంలో చేశాడు. అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో ఇతను దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. అయితే ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎస్కే మొన్న, అలాగే చందోలు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక సిసిఎల్ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన విమానం రాత్రి 3:30 రద్దయినట్లు మెసేజ్ రావడంతో ప్రయాణికులు ఇండిగో కౌంటర్ సిబ్బందిని నిలదీసి రద్దుకు గల కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇండిగో విమాన సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ నుండి ఢిల్లీ వెళ్లవలసిన ఇండిగో సర్వీసును అధికారులు రద్దు చేశారు. అలాగే ముంబై మరియు ఢిల్లీ నుండి గన్నవరం చేరుకోవాల్సిన ప్రయాణికులు కూడా విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా తమ లగేజీ, విలువైన వస్తువులు, ముఖ్యమైన మందులు సైతం ఆచూకీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ వస్తువులు ఎక్కడ ఉన్నాయంటూ ఇండిగో విమాన సర్వీస్ యాజమాన్యాన్ని, సిబ్బందిని నిలదీశారు. గన్నవరం నుండి ముంబై, ఢిల్లీ మీదుగా సింగపూర్ వెళ్లవలసిన అంతర్జాతీయ ప్రయాణికులు సైతం విమాన సర్వీసుల అంతరాయం కారణంగా అవస్థలు పడ్డారు. ప్రయాణం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో కనీసం చెప్పాలని ప్రాధేయపడినప్పటికీ ఇండిగో సంస్థ అధికారులు తమ దగ్గర సమాధానం లేదంటూ నిర్లక్ష్య వైఖరిని వ్యక్తం చేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం రద్దు అయిన విషయంపై కనీస సమాచారం కానీ, మెసేజ్ కానీ ఇవ్వలేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిగో సర్వీస్ చాలా వరస్ట్గా ఉందని వారు తమ అసంతృప్తిని తెలియజేశారు. మాది భద్రాచలం ఆన్లైన్ క్లాసు తీసేసుకున్నాడు మా ఊరు. సాయంత్రం ఫోటో తీసేసుకుని తీరా ఇక్కడికి వచ్చేసరికి కాల్ చేసి ఫ్లైట్ మిస్ అయింది, క్యాన్సిల్ చేశారండి అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎప్పుడు క్యాన్సిల్ అయింది సార్ ఫ్లైట్? ఇవాళ క్యాన్సిల్ చేశారు సార్. మేము బుక్ చేసి వారం నుంచి మీకు సమాచారం ఏం లేదు. జనరల్గా ఉంటుందని అనుకున్నాం. మనకి ముందు 2 days కానీ 1 day ఇస్తే కానీ మేమేమైనా కానీ చేయడానికి బాగుండేది. ఇప్పటికిప్పుడు అంటే నేను కనీసం వందే భారత్ చూద్దామన్నా కానీ ట్రైన్ లేదు ఇప్పుడు ఢిల్లీకి. కొండపల్లిలో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినులకు వరాల జల్లు కురిపించారు. ఆట వస్తువులు, క్రీడా సామగ్రి కొనుగోలులు తన స్వంత నిధుల నుంచి 2 లక్షల రూపాయలకు పైగా వెచ్చించనున్నట్లు ప్రకటించారు. మైలవరానికి చెందిన హారిక అనే క్రికెట్ క్రీడాకారిణికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని తక్షణమే అందజేశారు. అలాగే ఈ పాఠశాలలో చదివే అన్ని తరగతులు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మొదటి స్థానాల్లో నిలిచి ప్రతిభ చూపిన విద్యార్థినులకు 1 లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. క్లాసులో మొదటి 2, 3 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు మీ ఒక్క స్కూల్కే నేను స్కాలర్షిప్ ఇస్తాను. మీలో ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కళ్ళు 1వ ప్లేస్ కోసమే ప్రయత్నం చేయండి, లేకపోతే 2వ ప్లేస్ కోసం ప్రయత్నం చేయండి. 2లో మీరు మొత్తం వచ్చిన, 1లో మీరు మొత్తం వచ్చిన అందరికీ గిఫ్ట్లు ఇస్తా. కానీ మీరు కావాల్సింది నాకేంటి, ఈ కార్యక్రమం లోకేష్ బాబు గారు ఎందుకు పెట్టాడు? మీరు బాగా చదువుకోవాలని, మీరు జీవితంలో ఉన్నతంగా రాణించాలని, మీ తాతమ్మలాగో, మీ జేజమ్మలాగో, మీ నాయనమ్మలాగో వంటలు చేయడానికో, కలుపులకు వెళ్ళడానికో, లేకపోతే పత్తి తీతలకు వెళ్ళడానికో, వరి నాట్లకు వెళ్ళడానికో కాదు. మీరు బాగా చదువుకోవాలి, ఐటీ ఉద్యోగులు కావాలి, మీలో నుంచే కలెక్టర్లు కావాలి, మీలో నుంచే పోలీస్ అధికారులు కావాలి, మీలో నుంచే ప్రతిభావంతులైన అన్ని స్థాయిలకి ఎదగాలని చెప్పి మనస వాచ ఆకాంక్షిస్తూ విజయవాడ నగరంలోని 8వ డివిజన్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ ఇస్కా సౌజన్యంతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ ఇస్కా మాట్లాడుతూ
పారిశుద్ధ్య కార్మికులు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని, అందుకు కృతజ్ఞతగా వారిని మనమందరం కలిసి సత్కరించుకోవాలని అన్నారు. అంబేద్కర్ జీవితం మరియు ఆయన చరిత్ర గురించి కార్మికులకు తెలియజేశారు. అందరూ కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సచివాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ అరవింద్, మాధవి, మారుతి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని చెత్తని తీస్తున్న రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారి లాగే మీరు సమాజానికి మీరు చేస్తున్న సేవల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరి దగ్గరికి వచ్చి కలిసేసి సఫాయి కర్మచారి పారిశుద్ధ్య కార్యక్రమం వాళ్ళని మేము కలవడము, వాళ్ళకి ఏదో ఒక మాట మంత్రిలాగా మాట్లాడుకొని వీళ్ళ నుంచి మేము స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ని ఇలా మొదలు పెట్టడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా కరెక్ట్గా 10 o'clock వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేస్తున్నందుకు మళ్ళీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరినీ మేము ఒకసారి కలుసుకొని మీకు కృతజ్ఞతలు, మీ యొక్క గుర్తింపుని మేము తెలియచేసుకొని ఇక్కడికి రావాలని మేమంతా ఈ రీతిగా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మీరు ఇంకా కష్టపడండి, మీ పిల్లలందరినీ శుభ్రంగా చదివించుకోండి, ఆరోగ్యాలు మంచిగా ఉంచుకోవాలి. ఫస్ట్ కంపల్సరిగా చేతులకి బ్లౌజులు ఇస్తారు, సారు వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు శుభ్రత వహించి మీ ఆరోగ్యాలు కూడా మీరు కాపాడుకుంటేనే ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు కాపాడగలుగుతారు. ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.